కంపేర్ చేయండి. ఇది లలిత జ్యువెలరీస్ కాదు బ్రో. వాళ్ళ మీద వీళ్ళ మీద వాడి కూర్చొని ఎడితే ఏముండదు బ్రో, చెప్తున్నా కదా, ఏం రాదు. సో మీరు కనుక బిగినర్ ఆర్టిస్టులు అయితే మీరు డ్రాయింగ్ షురూ చేసే ముందు మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు అవి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో దిస్ ఇస్ పృథ్వీ. సో గాయస్, ఈరోజు ఏంటంటే, సో మీరు బిగినర్ ఆర్టిస్ట్ అయితే కనుక మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏందో నేను చెప్తా. సో దాంట్లో నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే సిట్టింగ్ పొజిషన్. సో మీరు సిట్టింగ్ పొజిషన్, సో మీరు ఎట్లా కూర్చున్నారు, సో మంచిగా కూర్చున్నారా, మీకు అర్థమవుతుందా? దీంట్లో చేయకూడని పనులు ఏంటంటే గాయస్, సో మీరు కింద కూర్చొని గీస్తారా, అండ్ మీరు ఇట్లా తీసుకొని బెడ్ మీద కూర్చొని గీస్తారా, లేకపోతే ఎక్కడైనా అట్లా కూర్చొని గీస్తా అంటే ఇది మాత్రం చేయకండి. సో ఇది చేయద్దు అసలు. ఇది చేయకూడని పని ఏంటంటే ఇదే. సో ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే, సో మీరు ఒక టేబుల్ మీద పెట్టుకొని గీయడానికి ట్రై చేయండి. దాంట్లో రకరకాలు ఉన్నాయి టేబుల్స్, కంప్యూటర్ టేబుల్స్ ఉన్నాయి, లేకపోతే ఇంట్లో మామూలు స్టడీ టేబుల్స్ ఉంటాయి. స్టడీ టేబుల్స్ కూడా లేకపోతే ఇంట్లో కొంతమందికి ఉంటాయి, కొంతమంది ఉండవు. కాబట్టి సో ఇంట్లో పర్టికులర్గా స్టడీ చైర్ అయితే ఉంటుంది. సో దాంతోపాటు ప్లాంక్ కూడా ఉంటుంది. సో దాని మీద అయితే గీసుకోవచ్చు అనమాట. ఎందుకు వీటి మీద ఫోకస్ చేయాలి, సో ఎందుకు కరెక్ట్ కూర్చోవాలి, సో లేదు మేము కింద కూర్చొని గీస్తామంటే ఇట్స్ యువర్ చాయిస్, మీ ఇష్టం అది. బట్ ఎందుకు నేను చెప్తానంటే, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినా, దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నది, అండ్ మీ ఐ కాంటాక్ట్ దెబ్బతినే అవకాశం కూడా ఉన్నది. సో మీరు ఏం చేయాలంటే, సో పైన కూర్చొని నీట్గా ఒక చైర్ మీద, లేకపోతే స్టడీ చైర్ కూడా లేదనుకో, ఒక చైర్ తీసుకోండి. చైర్ మీద ప్లాంక్ ఉంటుంది, పెద్ద లాంగ్ ప్యాడ్ ఉంటుంది కదా, దాన్నే ప్లాంక్ అంటారు. సో ఆ లాంగ్ ప్యాడ్ పైన పెట్టుకొని మామూలు ఇట్లా గీసుకున్నా నో ప్రాబ్లం. బట్ మీరైతే కింద కూర్చొని గీయకండి. మామూలు స్టూల్ వేసుకొని కింద కూర్చొని గీస్తారు కదా, సో అట్లా కూడా గీయకండి. సో ఎందుకు అట్లా గీయద్దంటే గాయస్, దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ కింద కూర్చొని గీసిన ఏంటంటే, దానివల్ల లెగ్స్ పెయిన్, బ్యాక్ పెయిన్ అన్నీ ముందే స్టార్ట్ అవుతాయి. బ్యాక్ పెయిన్ ఏంటంటే పెద్దోళ్ళకి స్టార్ట్ అవుతుంది, మనకి స్టార్ట్ అవుతుంది అంటే నొప్పులు వస్తే అర్థమవుతుంది. బట్ లెగ్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో అర్థం చేసుకోండి. మేము లేదు కూర్చొని గీస్తామంటే ఇట్స్ యువర్ విష్. దీని అడ్వాంటేజ్ ఏంటంటే, సో పైన కూర్చొని గీయడం వల్ల, అంటే టేబుల్స్ మీద, కంప్యూటర్ టేబుల్స్ మీద అండ్ స్టడీ చైర్ మీద కూర్చొని గీయడం వల్ల ఏంటంటే, సో మీరు ఇక్కడ కింద కూర్చునేది 2 hours అయితే, ఇప్పుడు పలానా డయాగ్రామ్ 10 hours పడుతుంది అనుకోండి. సో ఆ 10 hours మీరు 2 hours కూర్చోగానే మీకు అలసిపోతారు. సో మీరు అలసిపోవడం అంటే ఇక గీయలేరు అనమాట. ఆ రోజులో ఆ 2 hours మీకు ఎక్కువ అవుతుంది కింద కూర్చొని గీస్తే. అదే టేబుల్ మీద కొద్ది షిఫ్ట్ చేసి అప్గ్రేడ్ చేసుకున్నారు అనుకోండి, సో మీరు అప్పుడు 4 hours, మ్యాక్సిమం 4 hours కంటే కూడా గీసుకునే అవకాశం ఉన్నది. ఇదే ఎనర్జీ దాని మీద పెడితే ఇంకో 2 గంటలు వచ్చేది 4 గంటలు వస్తుంది అని చెప్తున్నా. అది ప్రాపర్గా కూర్చుంటే వచ్చే డ్రాయింగ్ కూడా ప్రాపర్గా వస్తుంది. అర్థమైందా? ఇప్పుడైతే మీరు కింద కూర్చొని గీస్తానైతే తొందరగా అప్గ్రేడ్ చేసుకోండి, లేకపోతే మాత్రం కష్టమే. లేదు మేము గీసుకుంటామంటే ఇట్స్ యువర్ చాయిస్, మీ ఇష్టం. బట్ దీనివల్ల ఐ కాంటాక్ట్ దెబ్బతినే అవకాశం ఉన్నది. అంటే చాలా అంటే ఇట్లా ఐ ఇష్యూస్ వచ్చేసినాయి. సో నేను ప్రాపర్గా నేను సైడ్ కూడా చూపించుకున్నా దానివల్లనే. సో మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు చెప్పినా కాబట్టి కొద్దిగా మీరు అర్థం చేసుకొని మారడానికి ట్రై చేయండి. లేదంటే ఇట్స్ యువర్ చాయిస్, మీ ఇష్టం అది. సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే పెన్సిల్ షార్పింగ్. కొంతమంది డ్రాయింగ్ షురూ చేసే ముందు పెన్సిల్ షార్ప్ చేసుకొని పెట్టుకోరు. సో దీంట్లో చేయవలసిన పని ఏంటంటే, కరెక్ట్గా షార్ప్ చేసి పెట్టుకోవాలి. 2 days అంటే నేను ఎస్టర్డే చేసినా కదా షార్ప్, మళ్ళీ ఇవాళ కూడా అవసరమా అనుకుంటే లేదు, చేయాల్సిందే. షార్ప్ ఉందో లేదో మీకు అర్థమైపోతుంది బ్రో, మీకు అర్థమైపోతుంది ఈ పెన్సిల్ షార్ప్గా ఉన్నదా లేదా అని మీకు అర్థమైపోతుంది. డ్రాయింగ్ స్టార్ట్ చేసే ముందు మీకు అర్థం చేసుకుంటే చాలు. సో మంచిగా వస్తుంది డ్రాయింగ్. సో అది కూడా కొద్దిగా షార్ప్నెస్ అనేది కొద్దిగా పోతే మీరు షార్ప్నర్ పెట్టుకొని మళ్ళీ షార్ప్ చేసుకుంటే అయిపోయాయి. సో దానికి నేను చెయ్యాలనా, నేను చూడాలనా అనుకుంటే మాత్రం కష్టమే. కొంతమంది కామెంట్ పెడతారు మళ్ళా. సో అదే అర్థం చేసుకోండి. సో షార్ప్ చేసుకోండి అండ్ గీయండి. సో గైస్, దీన్ని చేయకూడని పని ఏంటంటే, పెన్సిల్ని షార్ప్ చేసుకోకుండా డ్రా చేస్తే సో దానికి వచ్చే డ్రాయింగ్ అనేది మంచిగా రాదు. సో దాని షేడింగ్ మంచిగా రాదు. కాబట్టి మీరు చేయకండి, ఈ పనులు చేయకండి. సో చేయాల్సినవి ఏందో చెప్పేసిన. సో మీరు చేయాల్సింది ఏంటంటే షార్ప్ చేసి పెట్టుకోవాలా. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ అనేవి. సో మీరు షార్ప్ చేసి పెట్టుకోండి.
సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఓవర్ థింకింగ్, ఓవర్ ఇమాజినేషన్ అండ్ బ్యాడ్ థింకింగ్ అనమాట. సో మీరు చేయకూడని పనులు ఏంటంటే సో మీరు ఓవర్ ఇమాజినేషన్ అంటే ఓవర్గా థింక్ చేయకండి. డ్రాయింగ్ స్టార్ట్ చేయగానే ఆలోచనలో పడిపోతారు. మీరు ఆలోచనలో పడకండి. ఎప్పుడైతే మీరు ఆలోచనలో పడతారో అప్పుడే మీరు అయిపోయినట్టే, మీ పని అయిపోయినట్టే. ఎందుకంటే చూసి గీసే రిఫరెన్స్ ఫోటోనితో మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంతేగాని ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇక ఆలోచనలో పడతారు, ఇక గీసుకుంటారు, ఏదో గీస్తారు. ఆడ ఫోన్లో రిఫరెన్స్ కూడా పెట్టుకుంటారు, ఇక్కడ గీద్దామని స్టార్ట్ చేస్తారు. ఆయన లెక్క వీళ్ళ లెక్క కొన్ని వీడియోలు చూస్తారు, డ్రాయింగ్ వీడియోస్ చూస్తారు, ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది, వస్తారు, ఇన్స్పిరేషన్ అనిపించి వస్తారు, గీస్తూ ఉంటే ఏదేదో ఆలోచనలో పడతారు. ఏం ఆలోచనలు అంటే నేను ఇలా గీసేయాలా, రేపు ట్యాగ్ చేయాలా, ఎల్లుండి ఫేమస్ అయిపోవాలి. కొద్దిగా ఆలోచించి సో గీసేటప్పుడు ప్రశాంతంగా కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ రిఫరెన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఉన్నట్టు గీయనికి ట్రై చేయి. ఒకసారి ట్రై చేయి, రాదు. రెండోసారి ట్రై చేయి, రాదు. మూడోసారి కూడా ట్రై చేయి, రాదు. వచ్చేటట్టు నువ్వు కూర్చోవాలి. అది రాదనే కూర్చుంటుంది. అది నువ్వు దానికి అవకాశం ఇచ్చి నువ్వు ఇంకా ఇక నేను వదిలేస్తా అనుకుంటే అది రాదు. ఏం చేసేది ఏం లేదు. సో నువ్వు వచ్చేటట్టు నువ్వు కూర్చొని గీయాలన్నమాట. అది గుడ్ థింకింగ్ అంటే. సో చేయవలసింది ఇదే భయ, గుడ్ థింకింగ్తో ఆలోచించు, మంచి ఆలోచించు, అంతే, ఏం లేదు. అంతేగాని ఓవర్ థింకింగ్ చేయకు. అర్థమైందా? వాళ్ళ మీద వీళ్ళ మీద వాడి కూర్చొని ఎడితే ఏముండదు బ్రో, చెప్తున్నా కదా, ఏం రాదు. మన దగ్గర నుంచి ఇంకా పోతుంది ఆలోచిస్తే, అది చేస్తే ఇది చేస్తే. సో మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని వచ్చిండ్రు ఫీల్డ్లోకి. నేర్చుకోవడం వరకు కొన్ని ఉంటాయి, నేర్చుకున్న తర్వాత వేరే ఉంటాయి. అంటే ఇప్పుడు వీటికి ఇంప్రూవ్ కానికి ఈ అవుట్లైన్ గీసుకోవడం, పెన్సిల్ షార్ప్ చేసుకోవడం, ఇట్లా చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి. షేడింగ్ ఇట్లా గీయాలన్నా అట్లా గీయాలన్నా, ఇవన్నీ ట్రిక్స్ పాటించుకుంటా డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటా పోవాలి. అంతేగాని మీరు ఒకటే రోజు నేను డ్రాయింగ్ గీసేయాలా, రేపు ట్యాగ్ చేయాలా, ఎల్లుండి ఫేమస్ అయిపోవాలి ఇట్లా బ్రో. సో కష్టమే. ఇట్లాంటి వాళ్ళు కొద్దిగా ఉంటే చూసుకోండి. ఇట్లా అన్నానని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకండి, మీ మంచికే చెప్తున్నా. సో నేర్చుకోవాలనుకునే ఏ ఫీల్డ్లో పోయినా సరే మీరు ఓవర్ థింకింగ్ చేసుకోకండి, బ్యాడ్ ఇమాజినేషన్ అసలుకే పెట్టుకోకండి, అండ్ ఓవర్ థింకింగ్ చేయకండి. అంతా ఈ ఆలోచించుకుంటుంటే సో మీరు చేసే పని ఎక్కడ చేస్తారు? సో కీప్ ఇన్ దట్ మైండ్ ఫ్రెండ్స్. పిచ్చి ఆలోచనలు చేయకండి ఏ ఫీల్డ్లో పోయినా సరే. ఇప్పుడు నేను డ్రాయింగ్ అనేది చెప్పట్లేదు, ఈ పాయింట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఎటు పోయినా సరే ముందుగా ఏ పని స్టార్ట్ చేసినా సరే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి. అంతేగాని ఏదేదో చేసేద్దామని ఆలోచించుకుంటా ఆ పని చేసినాం అనుకో, అది వస్తుందో రాదు, పోతుందో రాదు, తెలియదు. ఇప్పుడు ఒకలాగా వచ్చే డ్రాయింగ్ ఇట్లా వస్తుంది డ్రాయింగ్, ఇక అట్లా ఆలోచించుకుంటా చేస్తే. సో అంతే గాయ్స్, ఇన్స్పిరేషన్ ఉంటే మనం ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది బ్రో. సో కొంతమంది చూసేయాలి, ఇవాళ రేపటికి చేసేయాలి, ఎల్లుండి కల్లా అయిపోవాలి ఇన్స్టెంట్గా. ఈ ఇన్స్టెంట్ దోశలు ఎప్పుడు వనికిరావు. సో గట్టిగా నేర్చుకొని గట్టిగా ఇంప్రూవ్ ప్రొఫెషనల్ వేరు. సో అదనమాట థాట్. బ్యాడ్ థింగ్స్ని కనుక ఇమాజినేషన్ చేసుకుంటే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా. సో ప్లీజ్ డూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గుడ్ థాట్స్. అంటే మంచి ఆలోచనలు పెట్టుకొని మంచి ఇన్స్పిరేషన్గా పెట్టుకొని గీసుకోవాలన్నమాట. సో ఓవర్ థింకింగ్, బ్యాడ్ థింకింగ్ ఇవన్నీ పట్టించుకోకండి భయ్యా. సో ఫోర్త్ వన్ వచ్చేసి గాయ్స్ ఏంటంటే కంపారిజన్. సో మీరు దీంట్లో చేయకూడని పని ఏంటంటే మీరు పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. మీ వర్క్ని వాళ్ళ వర్క్తో కంపేర్ చేయకండి. ఎవ్వరికి ఏం రాదు, నేర్చుకుంటేనే ఒక దెబ్బ కింద పడి ఉన్న వాళ్ళకి అన్ని అర్థమవుతాయి. సో అదే మైండ్లో పెట్టుకోండి. సో కంపేర్ ఎవరితో చేయకండి. ఎందుకు చేస్తాను కంపేర్? ఇప్పుడు నువ్వు దేంతో కంపేర్ చేయాలంటే మీరు చేయవలసిన పని ఇదే. సో మీరు దేంతో కంపేర్ చేయాలంటే మీ రిఫరెన్స్, మీరు చూస్ చేసుకున్న బొమ్మని మీ కరెక్ట్గా వస్తుందా రాలేదో దాంతో కంపేర్ చేయండి, అంతేగాని సో నీ వాళ్ళ వర్క్ వీళ్ళ వర్క్ అంటే మీకు ఆల్రెడీ వాళ్ళు అందరూ హైలో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ కష్టపడి ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు ఒక 1 year 2 years ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్. వాళ్ళ వర్క్తో నువ్వెందుకు కంపేర్ చేస్తాను? ఎందుకు కంపేర్ చేయొద్దని చెప్తానంటే సో మీరు ఇంకా ఇంప్రూవ్ కావాలంటే సో దానికంటూ కొన్ని కథలు ఉన్నాయి. అంటే కొన్ని కథలు అంటే కొన్ని ట్రిక్స్, టిప్స్ అండ్ అవన్నీ ఉన్నాయన్నమాట. అవే ఇగో ఈ వీడియోలో ఇదొక వీడియో. ఈ వీడియోలలో చూసుకుంటా చిన్న ఇంప్రూవ్ అయ్యి ఆల్రెడీ వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు దాని గురించి ఏందో తెలుసుకున్నారు, దాని కథ ఏందో తెలుసుకున్నారు. అది ఎట్లా పట్టుకుంటే ఎట్లా వస్తుందో వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు వచ్చింది. సో డైరెక్ట్గా చెప్పేస్తాను నేను, నాకు మొహమాటం లేదు, ఏం లేదు, డైరెక్ట్గా చెప్పేస్తాను. సో మంచిగా బీకుదామని వచ్చేటోళ్ళకి కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి. కంపారిజన్ మీరు మీ రిఫరెన్స్ ఫోటోతోనే చేయాలి.
అర్థమైందా? చేయవలసింది ఇదే భయ్యా. సో మీ రిఫరెన్స్ ఫోటోతో మీరు కంపేర్ చేయండి. లేదనుకో సో వదిలేసేయండి, ఫీల్డ్ని వదిలేసింది. ఏ ఫీల్డ్ అయినా సరే మీరు మిమ్మల్ని మీరు నమ్మండి. అండ్ ఎవరితో మీ వర్క్ని కంపేర్ చేయకండి. కంపేర్ చేయండి. ఇది లలిత జ్యువెలరీస్ కాదు బ్రో. సో ఇది మన లైఫ్ అనమాట. సో మన లైఫ్ అంటే ఇప్పుడు మనం ఒక ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మనం కంపేర్ దేంట్లో చేసుకోవాలంటే ఇప్పుడు వాళ్ళ డ్రాయింగ్ ఒకటి వేస్తాను, సో నువ్వు కూడా ఒకటి వేస్తాను. ఈ డ్రాయింగ్ ఆ డ్రాయింగ్ ఎందుకు కంపేర్ చేస్తాను? నువ్వు ఆల్రెడీ బిగినర్ స్టేజ్లో ఉన్నావని నీకు అర్థం అవ్వట్లేదా? సో నీకు అట్లా రావాలంటే దీంట్లో వాళ్ళు ఎట్లా వేస్తాననే చూడాలి, కానీ నువ్వు నీ వర్క్ని వాళ్ళ వర్క్తో కంపేర్ చేయద్దు. గుర్తుపెట్టుకో. సో మీరు ఈ ఇయర్లో ఇట్లా వేస్తాను, నువ్వు అదే ఇయర్లో అతను ఇప్పుడు నువ్వు కంపేర్ చేసే పర్సన్ చూసినావా, ఆయన అట్లా వేస్తాడు. సో ఇంకా 2 yearsకి నువ్వు అట్లా వేస్తావేమో, మరి దానికి టైం పడుతుంది. సో ఇప్పటికిప్పటికే కంపేర్ చేసుకోకండి బ్రో. సో దానికి టైం పడుతుంది. సో మీరు అక్కడి వరకు రావాలంటే మీరు కొన్ని ఎక్కాల, కొన్ని దిగాల, అప్పుడే మీరు ఆ పొజిషన్కి వస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మిమ్మల్ని అన్నయ్య కావు. సో మీకు చెప్పాల్సినవన్నీ చెప్పేసిన. సో మీకు మంచి చెప్పినట్టే అనిపిస్తుంది నాకు. సో ఏమన్నా నేను కొన్ని మిస్ అయితే కనుక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పెడతా. సో మీరు ఏమన్నా నన్ను తప్పుగా అనుకుంటే కనుక ఐఎమ్ సారీ ఫర్ దట్. సో నేను మిమ్మల్ని హెల్ప్ చేద్దామని చెప్పిన, బట్ ఇంకేమన్నా మీకు అనిపిస్తే కనుక సారీ. సో అంతే guys, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ అండ్ టేక్ కేర్ అండ్ స్టే సేఫ్ అండ్ జై హింద్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.